హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మామిడికాయ రసం. ఇది అందరూ చేసే నార్మల్ రసం కాదు. ఈ స్టైల్ రసం చాలా హెల్దీ అండ్ టేస్టీ. సింపుల్గా అయిపోయే మామిడికాయ రసం. ఈ మామిడికాయ రసానికి కావాల్సింది ఒక చిన్న సైజు మామిడికాయ. దానిపైన తొక్కని పీల్ చేసేసి చిన్నగా తురుముకోవాలి. రసంలో చింతపండు వేయకుండా మామిడికాయ వేస్తాము. 5 పచ్చిమిర్చి కట్ చేసి, ఒక ఉల్లిపాయ పొడవు చీలికలుగా కట్ చేసుకోవాలి. ఒక ముక్క చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ చిన్న ముక్కలు పోపు కోసం. ఒక పెద్ద టమాటా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 6 వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి. ఇప్పుడు రసం పెట్టడానికి ఒక గిన్నె తీసుకుని దానిలో మామిడి తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ బెల్లం వేసి ఇవన్నీ బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు బాగా మెత్తగా అయ్యేలా మెదుపుకోవాలి. మనం పచ్చిపులుసు కలుపుకుంటాం కదా, అలా మెదుపుకోవాలి. బాగా మెత్తగా అవటానికి ఇలాంటి చిన్న బండ తీసుకుని దంచుకుంటే బాగా మెత్తగా అవుతాయి. ఇలా కలుపుకుని మనకు సరిపడా వాటర్ పోయాలి. నేను 1 లీటర్ వరకు నీళ్లు పోసాను. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15 మినిట్స్ మరిగించాలి. అలా మరిగిన రసంలో రసం పౌడర్ ఒక స్పూన్ వేయాలి. రసం తాలింపు వేసుకోవటానికి వేరొక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ తాలింపంతా బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఇంగువ, పసుపు వేసి వేగిన తర్వాత ఈ తాలింపు రసంలో వేయాలి. అంతే, ఎంతో హెల్తీ అయిన టేస్టీగా ఉండే మామిడికాయ రసం రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.